ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు పైన దాడి జరగడం జరిగింది. అసలు ఒక బండి సంజయ్ తన అనుచరులతోన అట్లా దాడి చేయించవచ్చా? అంటే ప్రశ్నిస్తే మీరు దాడి చేస్తారా? ప్రభుత్వ కార్యాలయం ధ్వంసం చేసేందుకు నీకు ఎవరిచ్చిన అధికారం? కేటీఆర్ గారికి ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ కావడం జరిగింది. నెక్స్ట్ అరెస్ట్ అవుతారా? అంత లేదు, ఇట్లాంటివి ఎన్నో కుట్రలు చేసిర్రు. ఇంతకుముందు కూడా ఎన్నో. ఎందుకంటే ఓన్లీ కేటీఆర్ ని ఎందుకు టార్గెట్ చేస్తారు? పవర్ఫుల్ నాయకుడు అట్లా మాట్లాడడం కరెక్టేనా? అట్లా మాట్లాడేటట్టు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న దానికి అదే కరెక్ట్ సమాధానం. పర్సనల్ గా అటాక్ చేస్తున్నప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అట్లా మీకు నచ్చిన కేసులన్నీ వేసినట్ట? ఎవరి వేసినాం? ఎవరి మీద వేసినాం? బండి సంజయ్ ఈ రోజు నీ అనుసరణను మొత్తం రెచ్చగొట్టి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకున్నాడు. కేటీఆర్ గారు వస్తుంటే తరిమి కొడతాను, మరి దొంగలను పిలుస్తున్నావా? ఇదివరకు ఒకసారి కరీంనగర్ లా గోల్డ్ షాప్ లా అక్కడ మొత్తం దొంగలు బీభత్సం చూస్తే కనీసం ఖండించడానికి శాత కాదు. ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. కానీ ఈ రోజు నువ్వు చెప్తున్న ప్రజలంతా హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు శైలజ గారు ఉన్నారు, బిఆర్ఎస్ పార్టీ నుంచి. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏంది మేడం, మీ కేటీఆర్ గారికి ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ కావడం జరిగింది. నెక్స్ట్ అరెస్ట్ అవుతారా? అంత లేదు, ఇట్లాంటివి ఎన్నో కుట్రలు చేసిర్రు. ఇంతకుముందు కూడా ఎన్నో ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఉద్యమాలు ఉన్నప్పటి నుంచి ఆయన మీద ఎఫ్ఐఆర్ లేని. మాకు ఇదేం కొత్త కాదు. ఇదన్నీ కావాలని బీజేపీ, కావాలని కాంగ్రెస్ ఆడుతున్న ఒక గేమ్. ఇది ఒక దాంట్లో ఇది పార్ట్ అంతే. ఎందుకంటే ఓన్లీ కేటీఆర్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నా అంటే అట్లా మాట్లాడినప్పుడు పవర్ఫుల్ నాయకుడు అట్లా మాట్లాడడం కరెక్టేనా? ఇంత మాట్లాడినట్టు వాళ్ళు చేసిండ్రు. అట్లా మాట్లాడేటట్టు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న దానికి అదే కరెక్ట్ సమాధానం. మేము సైలెంట్ ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. పర్సనల్ గా అటాక్ చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడద్దు? మాట్లాడితే మజాకు, వాళ్ళు మాట్లాడితే రజాక. మీరేమి వాళ్ళు మాట్లాడింది ఏంది? వాళ్ళు ఇష్టం వచ్చా మాట్లాడుతున్నారు కదా. అది మీకు గుర్తున్నది ఏంటి అంటే వాళ్ళు తప్పుగా ఏం మాట్లాడినంటారు? మనం మీరు చూస్తున్నారు, రాహుల్ గాంధీ దగ్గరికి ఈయన మన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఆయన బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మా కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మరి మాట్లాడినప్పుడు మా వాళ్ళు మాట్లాడతారు కదా, తప్పేముంది? అంటే ఏమేమి మాట్లాడారు? ఎవరు? ఇప్పుడు మీకు ఏది అభ్యంతరకరంగా అనిపించింది? చెప్తున్నారు, మన చూసిన మన వాళ్ళ దగ్గర అధ్యక్ష దయాకర్ ఏం మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే చాలా ఎట్లా ఉంటదంటే, ఒక మనిషిని ఈ మాట అనొద్దు, ఈ మాట అనొద్దు అన్న మాట ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా మాట్లాడతాం. కాదు, మరి మీరెందుకు కేసులు ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు? కానీ వాళ్ళు చేసేది వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళ గవర్నమెంట్ ఉన్నాయి. ఈయననేమో ఈయన హోంశాఖ ఈయన దగ్గరనే ఉంది, ముఖ్యమంత్రి దగ్గర రేవంత్ రెడ్డి. ఆయననేమో సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ సహాయ మంత్రి పెట్టుకుంటున్నారు. వాళ్ళు అన్ని ల్యాండ్ ఆర్డర్ అనేది వాళ్ళ చేతిలో ఉంది. ఈ రోజు చూడండి అదుపు తప్పింది. ఈ రోజు కరీంనగర్ లో చూడండి, మొన్న వచ్చి దొంగలు బీభత్సం చేస్తున్నారు. కరీంనగర్ బండి సంజయ్ ఏమన్నా ఒక మాటలన్నా మాట్లాడిండా? రేవంత్ రెడ్డి ఏమన్నా మాట్లాడిండా? ఆయన అంటున్నాడు కరీంనగర్ కి వస్తే తరిమి కొడతామని అన్నాడు. ఎవడు బండి సంజయ్ అంటే దొంగలను ఆహ్వానిస్తున్నావా? ఆయన ప్రజల తరపున మాట్లాడినేమో తరిమి కొడతావు. అంతరాష్ట్ర దొంగల ముట్ట వచ్చి దోసుకపోవచ్చు. నువ్వేం మంత్రి? నువ్వు సహాయ మంత్రి వేస్ట్. నువ్వు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనోడు నువ్వు. ఇటు రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు, ఇటు బీజేపీ సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ ఉండి ప్రజా సమస్యల మీద గొంతు విప్పితే మా మీద అరెస్టులు, ఎఫ్ఐఆర్లు, కేసులు. మేము భయపడము. ఎందుకంటే మాకు ఉద్యమాలు చేసినప్పటి నుంచి అలవాటే, అన్ని ఎదుర్కొన్నాం. ఇది పెద్ద ఇది కాదు. మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ పెడితే చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు ఇష్టం వచ్చినట్టు, కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒక్కరోజు మీరు అన్నిసార్లు మాట్లాడితే తప్పులేదు. ఒక్కసారి అసలు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు అండి సభలు, పెద్ద పెద్ద సభలు పెట్టి నోటుకు వచ్చిన మాటలు, అసలు పలకలేని మాటలేని మాట్లాడతాడు. మరి అప్పుడు మీరెందుకు కేసు? మేము మా సంస్కారం అది. కేసులు ఇంటున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు నిర్ణయిస్తారు. మేమేనా చెప్తారు కదా, గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉంది. ఈ రోజు చూడండి, అంటే మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా అట్లాంటి ఇప్పుడు మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా అట్లా మీకు నచ్చిన కేసులన్నీ వేసినట్ట? ఎవరి మీద వేసినాం? మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా అడ్డగోలుగా మాట్లాడలేము. పక్క నాయకుల మీద ఏమైనా మాట్లాడినామా? మేము ఇంత బూతులు మాట్లాడినరా? పర్సనల్ అటాక్ చేసినరా? ఈ రోజు
కేటీఆర్ మీద మోపినన్ని నిందలు, కేటీఆర్ మీద చేసినన్ని అలిగేషన్స్ ఏ మంత్రి మీద కూడా రాకపోవచ్చు, ఏ వ్యక్తి మీద కూడా రాకపోవచ్చు. అన్ని మాటలు పడుతున్నాడు ఆయన. కోర్టులో వేసింది కదా కేసు ఎవరు? కేటీఆర్ గారు అప్పుడు. అవును వేసిండ్రు. వ్యక్తిగత దోషాలు చేసినప్పుడు వేయాల్సి వస్తుంది కదా. అయినా ఏమైనా తగ్గుతున్నారా? మేము కూడా నిన్న మేమంతా వేస్తే మీరు వేస్తే తప్పు కాదు, మేము వేస్తే తప్పు. అవునండి. ఎవరు? మేము వేస్తే తప్పే. మేము దేనికైనా ఒక పద్ధతి చేసినాం. పద్ధతి నిన్న నేనేమంటున్నానంటే ఎన్ని సభలల్లా కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద రాహుల్ గాంధీ గాని, ఆయన అనుచరులు గాని, ఆయన మంత్రివర్గం గాని ఎన్ని మాటలు మాట్లాడిందో అవన్నీ తీయండి వీడియోలు మీరు. మేము మాట్లాడినామా ఎక్కువ వాళ్ళు మాట్లాడిందా? అంటే ఇప్పుడు మీరు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. ఇప్పుడు ఈ రోజు పోలీసు వాళ్ళు కూడా చోద్యం చూస్తున్నారు అక్కడ కరీంనగర్ లో. మీరు చూసిరు కదా, ఇప్పుడు చూసిరా? అదేనా పద్ధతి? అక్కడ హోంశాఖ సహాయ మంత్రి, ఇక్కడ ఏమో హోంశాఖ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారే పెట్టుకున్నాడు. ఇక్కడ పనిచేస్తుంది. పోలీసు వాళ్ళు చోద్యం చూస్తున్నారు. ఇప్పుడు మొన్న జరిగిన ఆపరేషన్ ఒకటి ఐపీఎస్ ఆఫీసర్ రోడ్ పైకి వచ్చింది మేడం. అవును, సుమతి గారు నైట్ రోడ్ పైన వస్తే, సో అక్కడ జరిగిన పోకిరీలు అంతా అడిగిన మామూలు సాధారణ మహిళలాగా ఆమెను చాలా హారా చేసిండ్రు. దాన్ని ఎట్లా చూడొచ్చు? నిజంగా చూడండి, నిజంగా అంటే ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తలేదానికే అదొకటి నిదర్శనం. నైట్ పూట పెట్రోలింగ్ చేయాలి కదండి, నైట్ తిరగాలి కదా, మరి ఎందుకు తిరుగుతలేదు? హోంశాఖ ఏం చేస్తుంది నిజంగా అంటే నేను అడుగుతున్నా. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నైట్ మహిళలు ఏ కారణంగా చేతులన్నా కావచ్చు, కొంతమంది నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారు. ఆడపిల్లలు ఏదైనా సమస్యలు వచ్చి మెడికల్ షాప్ వస్తే అట్లా మాట్లాడడం, వాళ్ళు ఎంత పడితే వాళ్ళు ఎంత భయపడతారు ఆడవాళ్ళు. కనీసం అది కూడా లేదు. కనీసం ఏం చేయాలన్నది కూడా అసలు రేవంత్ రెడ్డి దేని మీద ఫోకస్ పెడుతున్నాడు? ఒక మహిళ పోలీస్ ఆఫీసర్ ని అట్లా మాట్లాడిండ్రంటే ఒక సాధారణ మహిళలు మాట్లాడు ఇంకెవరైనా పోతే ఏది పరిస్థితి? సెక్యూరిటీ. కానీ ఆమె హ్యాట్సాప్ చెప్తున్నాం, ఎందుకంటే ఆమె కూడా ఒక బాధ్యత, ఒక మహిళ, సాధారణ మహిళ ఒకవేళ అటు టైంలో బయటకు వస్తే ఎట్లుంటది అనేది ఆమె ఇస్తే ఆమె మేము హ్యాట్సాప్ చెప్తున్నాం. ఎందుకంటే మేడం చాలా మంచి పని చేస్తుంది. కనీసం కొంతమందికి ఇది టీవీల ద్వారా అవేర్నెస్ వచ్చి మహిళలు మనం వేధిస్తే ఇట్లాంటివి ఉంటాయి అని ఒక భయం అయితే కల్పించినట్టు చేసినాం. 40 మందిని పట్టుకోవడం, 40 మంది పట్టుకున్నది. వాళ్ళంతా విద్యార్థులు, కొంతమంది చిన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ అని తెలిసింది. ఇది అది అక్కడ కంటిన్యూ అయింది. విచిత్రం ఏంటంటే అది నాకు కూడా జరిగింది. ఒకసారి నేను ఒక రిసెప్షన్ కి వెళ్ళి నైట్ ఫంక్షన్ కి వెళ్ళేసి నేను దిల్సునార్గా దిగినా. అందరం కలిసి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి దిగినప్పుడు నేను క్యాబ్ బుక్ చేసుకునే వారికి ఒక 8 minutes చూపించింది. 8 minutes చూపించినప్పుడు సేమ్ అదే రకంగా కార్లు ఆపడం, బండ్లు ఆపడం, రాని ఇట్లనే పిలవడం. అంటే అక్కడ మహిళలకు రక్షణ అనేది కొంతవరకు ఇది ఉంది కాబట్టి, అంటే ఒక మహిళ లవడ్డంత మాత్రం ఎందుకు లవడ్డది అనేది ఆలోచించకుండా అడ్డగోలు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. అట్లా నిజంగా సుమతి గారు నిజంగా మంచి తీసుకున్నారు. మాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఇట్లానే ఉండేనా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ లో కూడా ఎట్లా ఉండే నిజంగా వల్ల మా అప్పుడు షీ టీమ్స్ బాగా పనిచేసినాయి. చాలా భయం ఉండేది. ఇప్పుడు అసలు విచ్చలవిడి అయిపోయింది ఇష్టం వచ్చినట్టుగా. అప్పుడు షీ టీమ్స్ ఎప్పటికప్పుడు మీరు చూడండి నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వేసుకొని వెయ్యి వాళ్ళను ఏదైనా సభలలో కూడా ఆడవాళ్ళ మీద కొంచెం ఇదిగుంటే తీసుకుపోయి వాళ్ళని లోపడేసినవి ఉన్నాయి. కొంచెం ఇప్పుడు అంతా నిఘాగా తగ్గిపోయింది. సార్ పెద్ద సార్ ముఖ్యమంత్రి గారు హోంశాఖ, ముఖ్యమంత్రి అని ఆయన విద్యాశాఖ, అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇంప్లిమెంటేషన్ లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి మీద మొత్తం మనం ఏం మాట్లాడుతాం? ఇప్పుడు అన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నందుకే మైనస్ అంటారా? మైనసే. మరి ఏం చేస్తున్నాడు? అన్ని శాఖలు ఏది కావాలో అది పెట్టుకున్నాడు. దేంట్లో ఆ మూడిట్లో ఫెయిల్ అవుతున్నాడు. ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు, హోంశాఖగా ఫెయిల్ అయ్యాడు, విద్యాశాఖగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు పైన దాడి జరగడం జరిగింది, చూసినా? చూసాను, ఇంతకుముందే చూసాను. మరి ఇంత ఘోరం నిజంగా. ఒక ప్రజా కార్యాలయం, క్యాంప్ కార్యాలయం అంటే అది ప్రజల సొమ్మే కదా. అసలు ఒక బండి సంజయ్ తన అనుచరులతో అట్లా దాడి చేయించవచ్చా? అంటే ప్రశ్నిస్తే మీరు దాడి చేస్తారా? మిమ్మల్ని ప్రశ్నించొద్దా? మీరు ప్రశ్నిస్తే మేము తీసుకోవాలి, మిమ్మల్ని మేము ప్రశ్నించొద్దా? ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి చేపిస్తావా? ఈ రోజు ఆ కారు ధ్వంసం చేసిండు. ప్రభుత్వ కార్యాలయం అది సొంతది కాదు ఆయన. ప్రభుత్వ కార్యాలయం ధ్వంసం చేసేందుకు నీకు ఎవరిచ్చిన అధికారం? నువ్వు ఒక పెద్ద బాధ్యత గల హోంశాఖలో ఉన్నావు, నువ్వు సహాయ మంత్రిగా. అసలు నీకు ఒక నాలెడ్జ్ ఉందా? నీకు ఎంపీగా అవకాశం ఇచ్చేది కానీ ఒక ఆరోగ్య శాఖ మీద కానీ, ఒక విద్యాశాఖ మీద కానీ, ఒక రైతు సమస్య మీద కానీ నువ్వు 1 అరగంట సేపు మాట్లాడగలుగుతావా బండి సంజయ్? నీకు ఏ విషయంలో నాలెడ్జ్ ఉంది? సబ్జెక్ట్ లేనప్పటికీ నీకు అక్కడ బోర్డు నీకు ఇచ్చిండు,
నీకు దేని మీద లేదు. ఓన్లీ కేటీఆర్ కేసీఆర్ తిడతావు. నువ్వు ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని తిట్టినావా? పైన ఆయన బయట పోయి చూడబ్బా ఇక్కడ బి పార్టీలుగా పనిచేస్తున్నాయి. ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బి పార్టీలుగా సపోర్ట్ చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, వీళ్ళందరూ కలిసి కావాలని మా పార్టీని టార్గెట్ చేయాలని వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారు. రెండు పార్టీలకు వచ్చేసారి 8 ఎంపీ సీట్లు కూడా గల్లంత అవుతాయి. ఈ రోజు ప్రతిసారి దేవుణ్ణి, రాముణ్ణి, శ్రీరామ్ అంటాడు. అవి చెప్పుకొని ఎన్ని రోజులు ఇచ్చేస్తారు. మతాలను రెచ్చగొట్టుకుంటూ, కులాలను రెచ్చగొట్టుకుంటూ పబ్బం కట్టుకుంటున్నారు. బండి సాయి పని అదే. ఆయనకే సబ్జెక్ట్ మీద రమ్మానండి, కేటీఆర్ గారి ముందర చరగంట సేపు కూర్చోమానండి. మామూలు సబ్జెక్ట్ మీద, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ మీద మాట్లాడవాలండి. ప్రతిసారి కాంగ్రెస్ ఏమంటది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటది, బీఆర్ఎస్ ఏమంటది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది. అసలు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము ఎవరికి సపోర్ట్ చేస్తలేం. ఎవరు మాకు సపోర్ట్ అవసరం లేదు. మేము ఇండివిజువల్ గానే చేస్తాం. వీళ్ళు దొంగల్లాగా ఈ రోజు కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళు బీ పార్టీలో పనిచేస్తుంది. 100% చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లోకల్ అయితే పక్కా. నెలకు 2 సార్లు ఆయన బీజేపీ కాలు మొక్కొస్తాడు రేవంత్ రెడ్డి. ఆయన చేసేటాన్ని ఇవే. అందుకే ఓటుకు నోటుకు పండబెట్టిండు కదా. అంటే తెలంగాణ రాష్ట్రం అక్కడ చూసినాడు కదా, ఆయన ఉన్నాడు కదా పెద్దన్న, బాబు గారు ఉన్నారు. వీళ్ళందరూ ట్రయాంగిల్. అక్కడ బాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ మోడీ, 3 ట్రయాంగిల్ నడుస్తున్నాయి. వీళ్ళ ఫ్రెండ్షిప్ అంతా ట్రయాంగిల్ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈయనకి నడిపడానికి పాసిబిలిటీస్ లేవా అంటారా? మొత్తం వేరే వాళ్ళే కంట్రోల్ చేస్తున్నంటారా రేవంత్ రెడ్డి? అంతే మరి, కంట్రోల్ ఆయన అవసరాలు ఆయన మీద ఉన్నాయి కదా, కొన్ని నడుపుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి పదవి నడవాలంటే కొన్ని కావాలి. దొంగ కదా, దొంగకు మరి ఏం కావాలి? పెద్దోడు ఎవరైనా కావాలి. ఆ దొంగకు ఓటుకు దొంగ కదా, ఇద్దరు కలిసి చేసారు కదా. ఇక్కడ నుంచి ఆయన నడిపిస్తున్నాడు. ఆయన దోస్తు, బాబుకు ఆయన దోస్తు మోడీ. మరి ఆయన 3 కాపాడుకుంటున్నారు ఒకరు. అందుకే కేసులు ఏమి చేసుకోకుండా చూసుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మెట్రో గురించి అని బీజేపీ పార్టీ వాళ్ళని అడిగి సెంట్రల్ స్టేట్ 2 కలిపి నడిపడానికి ఢిల్లీకి పోతున్నాను, తెలంగాణను బాగు చేయడానికి కోసం పోతున్నాను. ఏం చేస్తున్నావు? ప్రధాన 2.5 సంవత్సరాలు ఏం బాగు చేస్తున్నావు? సిగ్గు అనిపిస్తుంది. ఈ రోజు రైతులు నవ్వుతున్నారు. ఒడ్లు కొనుగోలు రైతుని కోస పడుతున్నారు. కనీసం నీకు రైతు బంధు వేయడానికి కూడా శాతం. యాసంగి పంట వేయి, మళ్ళీ వర్షాకాలం పంట వస్తుంది. ఇగేస్తాను, ఎక్కడేస్తావు? ఎన్ని సంవత్సరాలు వేస్తావు? 2.5 సంవత్సరాలని 2 సార్లు వేసినావు. అదే ఒకవేళ మా పార్టీ ఉంటే ఈసారి 5 పంటలకు వేస్తుంటావు. నువ్వు వేస్తున్నావా? ఈ రోజు ప్రజలను మోసం చేస్తున్నావు, రైతులను మోసం చేస్తున్నావు. సిగ్గు అనిపిస్తలేదు రేవంత్ రెడ్డికి? ఏం చేస్తున్నావు నువ్వు? అసలు కనిపిస్తున్నావు? అసలు తెర వెనక నాటకం ఆడుకుంటా అదొకటి నీకు దొరికింది, కోతి కొబ్బరి చిప్పలాగా ముఖ్యమంత్రి పదవి దొరికింది. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా తెలియదు. సంపద సృష్టించడం రాదు. నువ్వేమైనా మా మీద పడి ఏడుస్తావు, మా బీఆర్ఎస్ పార్టీ మీద. 2.5 సంవత్సరాలు నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఒక ఇంప్లిమెంటేషన్ తెచ్చిన 6 గ్యారెంటీలు, చెప్పిన 6 గంటలు ఒక్కటి చూపి పక్కాగా చేసిందని. రైతు బీమా ఎగ్గొట్టినావు. బస్సు అసలు ఆ సబ్జెక్ట్ బస్సు అనేది అసలు మాట్లాడద్దండి ఆ విషయాన్ని. ఎందుకు తెలుసా? చెప్పినా కదా, బస్సు మొన్న చూసిన కదా, ఒక మనిషి చనిపోయాడు. ఆర్టీసీ కార్మికుడు చనిపోతే ఈయన వేసింది అట్లా చనిపోతే గానీ ఈయనకు బుద్ధి రాలేదు. బస్సు అంటే ఫ్రీ బస్ అని పెట్టి ఏం చేసిండు? పెంచిండు అందరికి. నేను చెప్పేదంతా మొగోళ్ళకి మొత్తం పెంచిండు, డబల్ చేసిండు. ఆడోళ్ళకి ఇస్తున్నాడు. అదంటే ఇంట్లో భార్య భర్తలు పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు మరి తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకున్నా వీళ్ళకి ఇస్తున్నాం. అదంతా వేస్ట్. ఇంకోటి బస్సులు తగ్గిపోయినాయి, మీకు తెలియదేమో. ఒక మహిళ బస్సు ఎక్కాలంటే 3 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. నువ్వు పోయే ఏరియాకు బస్సులు అప్పటిలాగా ఇప్పుడు లేవు. నెంబర్ ఆఫ్ బస్సెస్ లేవు. తక్కువ బస్సులు పెట్టిండు. ఆ తక్కువ బస్సులలో మహిళలు ఎక్కువ కొట్టుకుంటున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా నాశనం చేసినాం. ఈరోజు మీరు వస్తే ఫ్రీ బస్ కంటిన్యూ చేస్తాం. మేము ఎప్పుడు కూడా ప్రజలకు కావాల్సిన వసతులు కల్పిస్తాం. ఏం కాదని మా నాయకుడు ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. ఆయన ఏం చేసినా కూడా చెప్తున్నా కదా. అంటే అబ్బాయిలకి రేట్లు తగ్గిస్తారా? ఏమో అవసరం వస్తే తగ్గియచ్చు. ఇప్పుడు మనం ముందు జరిగే దాని గురించి ఇప్పుడు మాట్లాడలేము. ఈయన ఏం చేస్తున్నాడో చూడాలి కదా. ఈ ప్రభుత్వుడు ఇంకా 2 ఏళ్ళు ఉంటాడు కదా. ఈ 2 ఏళ్లలో ఈయన ఏం చేస్తున్నాడో తెలియాలి కదా. రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చి చూస్తే ప్రజలు ఇచ్చి చూద్దాం ఈయనంత పెద్ద మునగాడు పాపం చేస్తాడని అనుకున్నారు. చేస్తే ఏం చేస్తున్నాడు? ఆయన ఏమైనా దోసుక తిన్నాడు. ఆయన రియల్ ఎస్టేట్, ఆయన కాంట్రాక్ట్స్, మూసీది నది, ఏమంటారు బుల్డోజర్లు, హైడ్రా మొత్తం సంపాదించుకుంటుంది. ఆయన కుటుంబం, ఆయన తమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు, వాళ్ళు బాగుపడుతున్నారు. ప్రజలను నాశనం చేయడానికి వచ్చిండు. రియల్ ఎస్టేట్ అంతా కుప్పగూలింది. ప్రజలు నిజంగా చాలా మోసపడుతున్నారు. ఆర్థిక సంక్షోభం వచ్చింది. డెవలప్మెంట్ ఆగిపోయింది. రైతులకైతే ఎదురు చూస్తున్నారు. పంట వస్తే కూడా అమ్ముకోనికి ఈ రోజు గిట్టుబాటు ధరలు లేవు.
ఏం చేస్తుంది ఇప్పుడు? అక్కడ మోడీ చూస్తే అట్లా ఆయన జై శ్రీరామ్ అనుకుంటా దేవుడిని భద్ర చేస్తాడు. చేయొద్దు అంటలేదు హిందూ. ఇప్పుడు వీళ్ళు ఏదో వచ్చి హిందువులను మేము ఉద్ధరిస్తున్నాం అంటున్నారు. నేను హిందువులు అనేది నాకు ఎవరు తెలియాలి చెప్పాలి తెలియజేయాల్సిన అవసరం లేదు. నా పుట్టుక నుంచి నా తాత ముత్తాతలు వాళ్ళందరూ హిందువులవి. బిఆర్ఎస్ పార్టీలా సొంత కూతుర్నే సరిగ్గా చూసుకోలేదు, బయటికి పోయి కూతురే తండ్రిని ఏం బీకినావు అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు వచ్చి మా దగ్గర చెప్తారా? విఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. సొంత కూతురా నాలాంటి సాధారణ మహిళనా అన్నది కాదు. తప్పు మాట్లాడినా పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరినైనా పక్కకు పంపిస్తారు. సొంత కూతురు బాగా చూసుకోవడం, పక్క ఆయన కూతురు బాగా చూసుకోకపోవడం అనేది ఒకటి ఉంటుందా? అది తెలుసుకోవాలి. అంటే మీ సొంత కూతురు ఏం చేసినా కూడా ఊరుకుంటారా? ఇవి నేను అడుగుతున్నా. అందరూ సోనియా గాంధీ ఆయన కూతురు అడ్డగోలుగా రాబర్ట్ వాద్రా ఆయన ఎవరు మొత్తం కరప్షన్ చేసి స్కామ్ చేస్తే సొంత కూతురు అని పక్కకి ఎట్టుకున్నది. మేము అట్లా పక్కకి ఎట్టుకోము. మేము పద్ధతి తప్పి మాట్లాడినందుకే పక్కకు పంపించిండ్రు. పార్టీకి నష్టం కలిగించే మాట అయినా చాలు పక్కకు పంపించిండ్రు. మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం, గొప్పగా తీసుకుంటున్నాం. కేసీఆర్ గారు కూతురు పక్కకు పంపించిండు అంటే కూతురు అనేది ఏం మాట్లాడినా ఏం చేసినా ఊరుకుంటారా? ఆయన ఏమంటున్నాడు, ఈ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి కూతురు సీఎం పదవికి అడ్డొస్తుందేమో, కొడుకుకి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి కూతుర్నే బయటికి పంపించాను. ఒక మాట చెప్పండి, సీఎం పదవికి అనేది అర్హులు ఎవరు ప్రజలు నిర్ణయిస్తారు. ఆమె అనుకున్నదేమో వీళ్ళంతా నాకు అడ్డయితారని. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అట్లా ఆలోచించాడు అని అనుకుంటున్నాం మేము. ఆలోచించాడు కూడా. ఎప్పుడు ఆయన ఉన్నాడు కదండి, ఇంకెవరికి ఎతికిస్తాడు ఆయన? ఇంకా నెక్స్ట్ ఆయనే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి, ఇంకో వచ్చేసారి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అయితే 2 సంవత్సరాలు సంవత్సరంన్నరను పాలించి ఆటోమేటిక్ గా కేటీఆర్ గారికి ఇస్తారు అన్న రూమర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ఊహాగానం. ఇవన్నీ ప్రజలు వాళ్ళు సృష్టించుకుంటున్నాయి. 100% కేసీఆర్ గారే పరిపాలిస్తారు. ఇదంతా ప్రజలు ఎవరు వాళ్ళ ఇంట్లో ఎవరని చెప్పిండ్రా? కేటీఆర్ చెప్తున్నారా, హరీష్ రావు చెప్తున్నారా, కేసీఆర్ చెప్తున్నారా? ఎవరు చెప్తలేరు కదా. ఇది ప్రజలు మాత్రమే నిర్ణయించుకొని వాళ్ళు మాత్రం ఊహా కల్పితమైన మాటలు. అంతేగాని అది వాస్తవం ఎంత అనేది తెలుసుకోవాలి. కేసీఆర్ గారే ఉంటారు 10 ఏళ్ళు ఇంకా ముఖ్యమంత్రిగా. నెక్స్ట్ వచ్చే మా గవర్నమెంట్ లో కేసీఆర్ గారే, మళ్ళీ కూడా ఆయనే వస్తాడు, ఆయనే ఉంటాడు. మేడం, ఫైనల్ గా కౌశిక్ రెడ్డి గారి పైన దాడిని ఎట్లా చూస్తారు? ఫర్దర్ గా ఎట్లా తీసుకొని పోతారు? ఈ రోజు మేము చెప్తున్నాం, బండి సంజయ్ ఈ రోజు నీ అనుసరణను మొత్తం రెచ్చగొట్టి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు కార్లను ధ్వంసం చేసి నువ్వు చూసి ఆనందిస్తున్నావు. మేము చెప్తున్నాము, చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటది. నీ ఇష్ట రాజ్యంగా ఈ రోజు నీకు సిగ్గనిపియాలి. కరీంనగర్ లా గోల్డ్ షాప్ లా అక్కడ మొత్తం దొంగలు బీభత్సం చూస్తే కనీసం ఖండించడానికే శాత కాదు. కరీంనగర్ కి దొంగలు వస్తుంటే నువ్వు ఆహ్వానించినావా? ఈరోజు చెప్తున్నా, కేటీఆర్ గారు వస్తుంటే తరిమి కొడతాను, మరి దొంగలను పిలుస్తున్నావా? ఇదివరకు ఒక్కసారి కూడా నువ్వు చేయలేదు. బిడ్డ మేము చెప్తున్నాం కదా, 20 సంవత్సరాలు నోరు అదుపులో పెట్టుకో. నీకు మాట్లాడక శాత కాదు, నీకు సబ్జెక్టు నాలెడ్జ్ లేదు, ఏ సబ్జెక్టు మీద అవగాహన లేదు. కానీ ఈ రోజు నువ్వు చెప్తున్న ప్రజలంతా నీకు బుద్ధి చెప్తారు. నెక్స్ట్ కరీంనగర్ ప్రజలే నేను తల్లి ఉంటారు.